నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. సో లావణ్య ఒక అమ్మాయిని తీసుకెళ్ళిందట చేతబడి చేయించడానికి. సో ఆ వ్యవహారం ఏంటండి? తెలిసింది కాబట్టి ఒక అమ్మాయి ఎంతమందిని చేయించిందో తెలుసా? ఓకే. ఆమెకి పడని ప్రతి ఒక్కరు, రాజ్ తరుణ్ కోసం ఇంటికి పైకి వచ్చే ప్రతి ఒక్కరు, అబ్బాయి కాదు అమ్మాయి కాదు, నువ్వు అమ్మాయి గురించే మాట్లాడుతున్నావు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఇంట్లో పైన ఆయన ఉండేవాడు, కిందేవాడు ఉండేది, మాట్లాడుకునే వాళ్ళు కాదు. అంటే ఏదో అట్లా తుత్తు మంత్రంగా ఒక ఇది ఈవిడ రాచకార్యాలు ఈవిడ బోల్డ్ నెలగా పెట్టింది. రాజ్ తరుణ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా పైకి కిందకి, చెప్పులు ఇప్పేస్తే ఆ చెప్పు మట్టి తీసుకోవడం. అమ్మో. నెక్స్ట్ కొంచెం నవ్వుతూ మాట్లాడిన తర్వాత, ఏంటి అట్లుంది హెయిర్, అసలు మెయింటైన్ చేయవా సరిగ్గా, ఉండు నేను కొత్త దువ్వెన తెచ్చానని చెప్పేసి ఆ రౌండ్ కోమ్ ఉంటుంది చూడు, ముళ్ళు అది ఈ పిక్చర్లో ఏందో తెలుసో తెలియక అట్లా ఒకటి రెండు సార్లు దూకుంటే దానికి వచ్చే ఒకటి రెండు జుట్టు ఉంటుంది కదా, అది కలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ స్కార్ఫ్ బాగుంది ఎక్కడ కొన్నావు అని చెప్పేసి కత్తిరించుకునేది లాస్ట్ మూలకి ఇంత. ఇలాంటివన్నీ చేసి, అంటే మొత్తానికి వాళ్ళకి సంబంధించిన వస్త్రమో లేకపోతే జుట్టో లేకపోతే మట్టో లేకపోతే ఇంకేదన్నా స్నార్థమో పిండాకూడో, ఎవరైతే ఈ చేతబడి చేసేది ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, పని మనిషి అని చెప్తారు ఆవిడని. మీకు మొన్న వీడియోలో కూడా చూసి ముంబై కూడా పట్టుకెళ్ళింది ఆమెని. ముంబై కూడా పట్టుకెళ్తే మాల్విని ఇటు చూడు ఇద్దరు దేకో అంటుంది. అర్థమైందా? ఆమె అంటే దానికి ఎన్ని కళలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆవిడ చేసే పనులు ఇవి. బేసిక్గా దొంగ బాబాలు అందరు ఇలాగేగా చేసేది. సో మరి లావణ్య ఆమెకు కూడా లొంగిందో లేదో మనకు తెలియదు. ఎందుకు చెప్పనా, వస్తారు ఇంటికి, నీకేదో జరుగుతుంది నీకు తెలియకుండా ఏవేవో అయిపోతున్నాయి, నేను చెప్తాను నీకు అంటే లావణ్య కూడా నమ్మేసి, అవునా నీకేం కావాలో చెప్పని నేను తెచ్చిస్తా, ఆ పూజలన్నీ చేయని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా లావణ్య డ్యూటీ ఏంటంటే ఈమె అడిగిందల్లా తేవడం. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ పైకి వెళ్ళే వాళ్ళు, ఈమె దగ్గరకు వచ్చే వాళ్ళవి కూడా చిన్నవి కత్తిరించుకునేది అన్నమాట. ఇవన్నీ కత్తిరించేసి ఆవిడకి సమర్పించుకునేది. ఆవిడేమో ఏవేవేవేవో పిచ్చి 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 పూజలన్నీ చేసేది, పనికి మళ్ళీ పూజలన్నీ. ఏంటది, పిండి ముద్దని ఇట్లా బొమ్మ తయారు చేసేసి ముళ్ళులతో కూర్చోడం, ఇలాంటివన్నీ. అంటే ఆ బిల్డప్ ఉండాలి కదా, లేకపోతే ఏదో చేస్తున్న ఫీలింగ్ రావద్దా. నిమ్మకాయలు పెట్టేసి ముగ్గేసి ఆ పసుపులు కుంకుమలతో ముగ్గులు వేసేసి రెడ్ గ్రీన్ ఎల్లో కనబడతాయి. ప్రతి బార్డర్స్లో నిమ్మకాయలు పెడతారు, ఆ నిమ్మకాయలకు కూడా గుచ్చుతారు ఏవేవో గుచ్చుతారు. అండ్ ఆ టూత్ పిక్లు. అండ్ నెక్స్ట్ అంటే ఏది ఉంటే అది లేదు. అండ్ నెక్స్ట్ ఆ బొమ్మకు కూడా ఏది పడుతుంది గుచ్చేసి ఆవిడ ఇట్లా చేస్తే లావణ్య అమ్మ ఏదో జరిగిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, నిజంగా ఇది భలే మంచి చేస్తుంది, నాకు తెలిసి వీళ్ళందరి జీవితాలు అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది తెలుసా, మనం ఇలా చేసినందుకే రాజ్ తరుణ్ అదేంటిది పురుషోత్తముడు సినిమా ఫ్లాప్ అయింది, మనం ఇలా చేస్తున్నందుకే తిరగబడ్డ స్వామి ఫ్లాప్ అయింది, ఇప్పుడు భలే ఉన్నాడే కూడా ఫ్లాప్ చేద్దాం, ఉండు దాని దగ్గర కూర్చో అన్నీ చెయ్యి, ఆ ట్రైలర్ ఇక్కడ ప్లే చేస్తూ ఉండు, నేను పూజ చేస్తూ ఉంటా అని చెప్పేసి వీళ్ళు చేసే రాజకార్యాలు ఇవమ్మా. అండ్ ఇప్పుడు ఇంతవరకు అయితే ఓకే, ఇది లావణ్యకి ఆవిడకి సంబంధించిన ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం. ఇప్పుడు దీనివల్ల నష్టం చెప్తా చూడు, ఇది తీసుకెళ్ళి అందులో కలిపి ఆ పిల్లకి పెట్టు, ఇది తీసుకెళ్ళి అందులో కలిపి ఆ పిల్లోడికి పెట్టు, ఈ పిల్లకి అందులో కలిపి పెట్టేసేది. వాళ్ళకేమో వాంతులు విరోచనాలు లేకపోతే ఇంకేమన్నానో లేకపోతే లేని రోగాలు, మరి ఏం మూలికలు ఇస్తారో తెలియదు కదా చండాలం అంతా. మనకి పడని ఏదన్నా చిన్న ఇది తింటేనే ఒక రకంగా ఉంటుంది, అలాంటిది ఏదో వీళ్ళు ఇచ్చే మూలిక అది లోపలికి వెళ్ళి ఏమైద్దో తెలియదు. అవునా, కొన్నిసార్లు అదేంటిది విష టైప్ ఉంటే బ్లడ్ కూడా కక్కుతాం, ఉంటాయి ఏవో 4 రకాలు. అంటే వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. మనకేంటంటే మనకు ఉంది సినిమా నాలెడ్జ్ కాబట్టి, ఇన్ని సినిమాలు చూస్తున్నాం కాబట్టి అవేవో ఉంటాయని అంతే. సో వీళ్ళు చేసే రాజకార్యాలు ఇవి. అంటే అందరినీ పెట్టుకుంది తెలుసా లావణ్య, నిజంగా చెప్పండి. మొన్న ఎవరినో లావణ్య అసలు ఇంతకే బిజినెస్ చేస్తుందండి, ఇవిడకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమన్నా బిజినెస్లు ఉన్నాయంటే తెలియదండి, మాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది ఆవిడకి అని చెప్పారు. బ్యాంక్ ఉందంటే బాగుంది, లేకపోతే ఏదన్నా కిరాణా కొట్టు ఉందంటే బాగుంది, హోటల్ ఉండే పోలీస్ స్టేషన్ ఉండడం ఏంటి?
అది అడిగితేనేమో నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈవిడ ఏది పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేసేస్తారండి, ఈవిడ మీద ఎవడు కేసు పెట్టినా తీసుకోరండి, అది ఆవిడ అది లావణ్య పోలీస్ స్టేషన్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే అది పక్కన పెట్టేద్దాం. అంటే సొంతంగా పోలీస్ స్టేషన్ని పెట్టుకుంది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఒక చేతబడి వ్యవస్థని పెట్టుకుంది, డ్రగ్స్ సామ్రాజ్యము నడిపిస్తుంది. ఈవిడ చేయని రాజకార్యాలంటూ లేవమ్మా అన్నీ. అంటే 360 degreesలో ఒక మనిషి చెడడానికి, ఇతరులను చెడగొట్టడానికి సమాజంలో ఎన్ని రకాలైతే వ్యసనాలు ఉంటాయో అన్నీ ఉన్నాయి లావణ్య దగ్గర. పోనీ వయసు ఏమన్నా పెద్దదా ఒక 50 ఏళ్ళు తిరిగి ఇంతమంది తిరిగిందంటే లేదు, 32 ఏళ్ళు. 32 ఏళ్ళకే ఇట్లుంటే అమ్మో అది 64 ఏళ్ళకి డబల్ అయితే ఎట్లుంటారో వీళ్ళు, సర్వనాశనం అయిపోరు జనాలంతా. అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ పిల్లనేమో ఎవడు అరెస్ట్ చేసింది లేదు, జైల్లో పెట్టింది లేదు. అండ్ ఇది ఓవరాల్గా జరిగిన పరిస్థితి. సో ఈవిడ చేతబడులు అంటే బేసికలీ చెప్పాలి అంటే మన సైన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ చేతబడులు గీతబడులు అంటే నిజంగా ఏమి ఉండవు. వీళ్ళంతా ఏవో టాక్టిక్స్ ప్లే చేస్తా వింత వింత ప్రదర్శనలు చూపిస్తా అవతల వాళ్ళని మెప్పించేలా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కరిగిపోయి అలా చేయి ఇలా చేయి అంటూ ఉంటారు. ఒక టైప్ ఆఫ్ శునకానందం పొందుతూ ఉంటుంది. ఎప్పుడు అది కూడా ఈవిడ డ్రగ్స్ తీసుకొని అక్కడ మంచిగా కూర్చుంటుంది. ఆవిడ చెప్పేవన్నీ చూసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చూసావా నేను అందరినీ నాశనం చేస్తున్నాను కానీ హాహా అబ్బా అందరు నాశనం అయిపోతున్నారు అని హ్యాపీగా పడుకుని తెల్లారి లేస్తుంది లావణ్య. ఇది ఓవరాల్గా జరిగేది ఈవిడ ప్రక్రియ. మరి ఆ కుక్కల మీద ఏం ప్రయోగాలు చేశారో మనకు తెలియదు, అన్నీ ఉన్నాయి. మరి అంటే నట్టింట్లో చేతబడి చేసేదాన్ని పెట్టుకుంటే కొంపలో ఇంకా అన్నిటి మీద ఉంటుంది కదా. అందుకే ఏదో మందు పెడితే వీళ్ళ నాన్న ఈమెతో పాటు వచ్చాడు. నేను చెప్తా విను, ఎందుకంటే వీళ్ళ మమ్మీ డాడీ కూడా అది అసలు మనిషే కాదు, దాని కన్న పాపానికి మేము చావాలనుకుంటున్నాము, రాస్తారని చాలా మంచోడు, చందని ఈవిడే మోసం చేసింది, డబ్బుకి ఎంతకైనా తెగిస్తుంది అని కూతురు గురించే చెప్పాడు తండ్రి. మరి అదే కూతురుతో కలిసి మొన్నే చెప్పాడు, వారం 10 రోజుల క్రితం చెప్పినోడు మళ్ళీ వెంటనే ముంబై వచ్చాడు. మరి వాడికి ఏం మందు పెట్టి తీసుకెళ్ళిందో తెలియదు. నువ్వు నాతో వస్తున్నావు అని చెప్పేసి వాడు కూడా వస్తున్నా అని చెప్పి వచ్చేసాడు వాడు. అలా ఉంది పరిస్థితి. ముంబై పోలీసులు అయితే తరిమి కొట్టారు వీళ్ళని. అందుకే ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఆ బంగారం పోయింది అని చెప్పింది. ఆ చేతబడి చేసేదాన్ని కొట్టేసిందేమో మరి. రాత్రనే కొట్టేయాలని ఏముంది, నువ్వు ఇంట్లో చేతబడి చేసేదాన్ని పెట్టుకున్నావు, నీకు తెలియకుండా నువ్వు నాకు ఇచ్చేస్తున్నావు అన్న నగలు అది ఎప్పుడో నీతోనే ఇప్పించుకుందేమో, నీకు అది తెలిసి వస్తే కదా. నువ్వు అసలు ఉంటాయి కదా మైండ్ సెట్లో. నీకేం చెప్పింది, రాస్తారని తీసుకున్నాడు, మాధవి తీసుకున్నాడు, ఆ చేతబడి చెప్పేది నీకు చెప్పిందేమో, నువ్వు వచ్చి అదే చెప్తున్నావు బయటికి. ఇలా ఉంది. నట్టింట్లో చేతబడి చేసేటోళ్ళు పెట్టుకుంటారు ఎవరైనా పనిలో. వామ్మో. సరే ఏదేమైనప్పటికీ ఈమె గురించి ఎన్ని మాట్లాడుకున్నా సరే అంటే కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు ఇట్లాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. వీళ్ళు చేసే రాజకార్యాలు చూస్తేనేమో కోపం వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది. గట్టిగా ఒక క్వశ్చన్ వేస్తే నీకు సరైన సమాధానం చెప్పదు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేసి లావణ్య ఇదేంటి అన్నాడు, అసలు అది పక్కన పెట్టు, నీకు ఇంకో విషయం చెప్పనా అని మొదలు పెట్టుద్ది. నీకు అసలు విషయమే చెప్పదు. అది. థ్యాంక్ యూ.